ఈరోజు ములుగు పట్టణ కేంద్రంలోని సుమారుగా సీసీ రోడ్లు కానీ, సైడెన్స్ కానీ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మా మంత్రివర్యులైనటువంటి సీతక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు 16/9/2025 రోజున జీవో సుమారుగా 50 కోట్లకు జీవో రావడం జరిగింది. దీన్ని బట్టి మనం ఒకటే తెలుసుకోవాల్సింది, ములుగు ప్రాంతం మీద చిత్తశుద్ధితోటి అభివృద్ధి పైన చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారికి ములుగు ప్రాంత ప్రజల నుంచి వెళ్ళి ధన్యవాదాలు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ములుగులో బస్టాండ్, నూతన బస్టాండ్ అయితేనేంది, ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ఇప్పుడు పత్తిపల్లి రోడ్డుకి అయితేనేంది, జయంత్రావుపల్లిలో మున్సిపల్ సిస్టమ్, అలాగే ఇప్పుడు యాదవ్ నగర్ ఇక్కంచెల్లి మార్కెట్ రోడ్డు కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోటి, అదే కాకుండా సుమారుగా 30 కోట్లతోటి సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ సిస్టమ్ తోటి, అలాగే ఇంకా చుట్టూ ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చుట్టూ గ్రామాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికి ఇక్కడ ఉన్న ప్రాంత వాసులే కాకుండా ములుగుకు నిత్యం వస్తూ పోతుండే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీతక్క అంటేనే ఒక కమిట్మెంటు, ఆ కమిట్మెంట్తోనే ఈరోజు ములుగు నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎంతైనా కమిట్మెంట్ ఉన్న లీడరు ఉంటే ఆ ప్రాంతం ఏ రకంగా డెవలప్ అవుతుందో రేపు రాబోయే రోజులలో ములుగు ప్రాంతాన్ని చూసి మన రాష్ట్రమే అవాకయ్యే విధంగా ఈరోజు అక్కగారి ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పి మేమందరం ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ, ఈరోజు మేము అక్కగారికి, అలాగే మంత్రివర్గ సీతక్క గారికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేమందరం ఇవాళ పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా పాల్గొని పాలాభిషేకాలు చేయడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ప్రాంతవాసులు అందరూ చాలా సంతోషంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఇంకా కాన్స్టిట్యున్సీలో అనేక కార్యక్రమాలు, అలాగే డెవలపింగ్ యాక్టివిటీస్తో పాటుగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా ఐటీ కంపెనీలు కానీ, ఇండస్ట్రియల్ పర్పస్ కానీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతవాసులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.